మెరిట్ లిస్టును పక్కన పెట్టి పక్కదారిలో ఉద్యోగాల కల్పన కోసం చేసిన ప్రయత్నాలపై నగదు లావాదేవీలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఇందులో ఉన్న రాజకీయ నాయకులు కానీ అధికారులపై కానీ సిబిఐ ఎంక్వైరీ చేసి ఎవరైతే తప్పు చేసిన వారిని శిక్షించడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలకి అన్యాయాలకి విద్యార్థుల జీవితాలతో నిరుద్యోగ యువతి ఒకళ్ళ జీవితాలతో ఆడుకునే కార్యక్రమాలకి కూడా ఎవరు కూడా ఆలోచన కూడా చేయలేని విధంగా దీని మీద కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు కూడా ప్రతి నెల 3,000 చొప్పున నిరుద్యోగం గుర్తిస్తాం అని ఆ యువకులందరినీ కూడా నమ్మించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా సరే ఈ రోజు వరకు కూడా నిరుద్యోగ యువకులకు ఇచ్చిన ఉద్యోగాల కల్పన విషయంలో కానీ వారికి ఇస్తాన నిరుద్యోగ వృత్తి విషయంలో కానీ కనీసం స్పందన కూడా లేకుండా ఆ నిరుద్యోగ యువకులు ఏమయ్యారు, వారి భవిష్యత్తు ఏంటి, కుటుంబాలు భవిష్యత్తు ఏంటి కనీసం ఆలోచన కూడా చేయకుండా పైకొచ్చి ఈరోజు డిఎస్సిలో ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే డిఎస్సికి సంబంధించి పూర్తిగా మెరిట్ లిస్టును పక్కన పెట్టి ఆ డిఎస్సిలో ఉద్యోగాలని ఒక్కో ఉద్యోగాన్ని లక్షలాది రూపాయలకు అమ్ముకుని ఈరోజు అప్రజాస్వామికంగా మెరిట్లు ఎవరైతే స్టూడెంట్స్ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారో వారి పొట్ట కొడుతూ ఆ కుటుంబాలకి వెన్నుపోటు పొడిచి ఈరోజు డిఎస్సిలో మెరిట్ సాధించిన నిరుద్యోగ యువకులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ముఖ్యంగా ఏ విధంగా మోసం చేసేదో చూసాం. ఇది చాలా అన్యాయం, ఇది చాలా అక్రమం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఖండిస్తాను. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ స్కామ్ ఒక డిఎస్సికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన స్కామ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగలేదు. దీన్ని తక్షణం బేషరతుగా తన అసమర్థతని ఒప్పుకుని ఈ స్కామ్కి ఏదైతే ఈ అవకతవకలు జరిగినాయో, ఏదైతే డిఎస్సిలో దగా జరిగిందో ఈ దగాకి బాధ్యత వహించి లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చెయ్యాలి, ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ రాజీనామా చేయాలి. రాజీనామా చేసి మీరు స్వచ్ఛందంగా ఎంక్వైరీకి సహకరించాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరుద్యోగ యువకులందరికీ కూడా మేము ఇప్పుడే తెలియజేస్తున్నాం. తప్పకుండా మీకు ఏదైతే అన్యాయం జరిగిందో, మిమ్మల్ని ఏదైతే లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోసగించారో మీకు న్యాయం జరిగే వరకు కూడా ఈ పక్షాన పోరాటం చేయమని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఎంతటి పోరాటానికైనా సరే, ఎలాంటి యుద్ధానికైనా చంద్రబాబు నాయుడు మీద కానీ లోకేష్ కానీ సిద్ధం. ఒకవైపు ఈ విధంగా డిఎస్సి అభ్యర్థులు కానీ నిరుద్యోగ యువకులు కానీ స్వార్థ సంపత్తిలో ముందుకుంటే ఈరోజు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ. సిగ్గు లేకుండా నిన్న లోకేష్ మాట్లాడుతాను, నిన్న మహానాడులో ఇన్ని ఉద్యోగాలు కల్పించాను. లోకేష్, నీకు దమ్ముంటే, నిజంగా చిత్తశుద్ధి కనుక రాజకీయాలు ఉంటే, నీ మాట మీద నీకు నిలువ ఉంటే, నేను అబద్ధాలు మాట్లాడిన నిజాయితీగా మాట్లాడే ధైర్యం కనుక నీకుంటే 2024లో మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ సెక్టర్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, ప్రైవేట్ సెక్టర్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో శాతపత్ర విడుదల చేసే ధైర్యం లోకేష్ కుమార్ సొల్లు కవులు చెప్పడం కాదు, ఎవడో రాసిన స్క్రిప్ట్ చదవడం కాదు. క్షేత్రస్థాయిలో ఈరోజు నువ్వు గతంలో యువకులవని తిరిగావు కదా, ఈరోజు మీరు ప్రజాక్షేత్రంలో తిరిగే ధైర్యం లేక, కనీసం మహానాడు కూడా నిర్వహించుకునే ధైర్యం లేక ఈరోజు మీరు ప్రభుత్వ పాఠశాలల్లో, దేవాలయాల్లో, ప్రభుత్వ భవనాల్లో ఈరోజు సిగ్గు లేకుండా మహానాడు నిర్వహిస్తున్నారు.